తెలంగాణ మెడికల్ కళాశాలలో ప్రవేశానికి సంబంధించి స్థానికత అంశంలో రేవంత్ సర్కార్ బిగ్ విక్టరీ సాధించిందని చెప్పాలి. ఎస్, నీట్ పరీక్షకు ముందు 4 ఏళ్లు తెలంగాణలో ఉంటేనే స్థానికులుగా పరిగణిస్తామంటూ ప్రభుత్వం జీవో 33 తెచ్చింది. ఈ జీవో 33 ప్రకారమే ఈ కౌన్సిలింగ్ నిర్వహిస్తామంటూ చెప్పుకొచ్చింది. అయితే కొంతమంది విద్యార్థులు, దాదాపు 135 మంది విద్యార్థులు దీనిపై హైకోర్టుకు వెళ్ళారు. దీంతో జీవో 33 నిలుపుదల చేస్తూ హైకోర్టు స్టే ఇచ్చిన పరిస్థితి. అయితే ఈ స్టేపై తిరిగి రేవంత్ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. జీవో 33 ప్రకారమే కౌన్సిలింగ్ నిర్వహించుకోవచ్చంటూ సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అంతేకాదు ఈ పిటిషన్ వేసిన విద్యార్థులు కూడా కౌన్సిలింగ్కు అర్హులంటూ సుప్రీంకోర్టు తేల్చెప్పింది. దీంతో ఒకసారిగా మెడికల్ కళాశాలలో ప్రవేశానికి సంబంధించి స్థానికత అంశంలో రేవంత్ సర్కార్కు బిగ్ రిలీఫ్ అని చెప్పాలి, ఒక రకంగా భారీ ఊరట అని చెప్పాలి, భారీ విక్టరీ అని చెప్పాలి. ఈ నేపథ్యంలో తాజాగా జీవో 33ని తిరిగి పునరుద్ధరిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి గొప్ప బలాన్ని చేకూరుస్తోంది. మొత్తం మీద మెడికల్ కళాశాలలో ప్రవేశానికి సంబంధించి ఇటీవలి కాలంలో స్థానికత అంశం పెద్ద ఎత్తున దుమారం రేపుతోంది. అంతేకాదు అటు కన్వీనర్ కోటా, ఇటు మేనేజ్మెంట్ కోటా అంటూ చాలా అంశాల్లో ఈ మెడికల్ కళాశాల వ్యవహారం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఒక రకంగా తీవ్ర స్థాయిలో కొంతమందికి ఇబ్బంది కలిగించిన పరిస్థితి. దాదాపు 135 మంది విద్యార్థులు దీనికి సంబంధించి హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు తీర్పును తిరిగి సుప్రీంకోర్టు స్టే ఇచ్చి ఆపివేసిన పరిస్థితి కనబడుతోంది. అయితే ఆ 135 మంది విద్యార్థులు కూడా ప్రస్తుతానికి కౌన్సిలింగ్లో పాల్గొనవచ్చు అంటూ సుప్రీంకోర్టు చెప్పడంతో ఒకసారిగా ప్రభుత్వం విజయం సాధించినట్లయితే. ఎస్, శ్రీనివాస్ జైన్ అవుతున్నారు. శ్రీనివాస్, ముఖ్యంగా మెడికల్ కళాశాల ప్రవేశాలకు సంబంధించి ప్రధానంగా స్థానికత అంశం ఇక్కడ చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. సో జీవో 33పై ప్రభుత్వం గొప్ప విజయం సాధించిందనుకోవచ్చా? ముఖ్యంగా హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు ఆపివేయడం, స్టే చేయడంతో ప్రభుత్వానికి ఎలాంటి విజయంగా మనం భావించాల్సి వస్తుంది? మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారము దీనికి సంబంధించి జియో నెంబర్ 33కు సంబంధించినటువంటి విషయంలో 135 మంది విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు దాని విషయంలో పూర్తిగా వాదనలు విన్న తర్వాత సెప్టెంబర్ 5వ తారీఖున తుది నిర్ణయాన్ని అయితే ప్రకటించడం జరిగింది. తుది నిర్ణయం ఎవరైతే 135 మంది విద్యార్థులు ఆ యొక్క పిటిషన్ వేశారో ఆ పిటిషన్కు అనుకూలంగా హైకోర్టు అయితే తీర్పునిచ్చినటువంటి పరిస్థితి. దాదాపు 10 నుంచి 15 వేల మంది విద్యార్థులు ఆ విషయంలో ఎఫెక్ట్ అవ్వబోతూ ఉన్నారు. వారికి సంబంధించినటువంటి విషయంలో పూర్తి వాదనలను అయితే వినిపించినటువంటి అడ్వకేట్స్ ఎవరైతే 135 మంది విద్యార్థుల తరపున వారికి సంబంధించినటువంటి తీర్పునైతే తెచ్చినటువంటి పరిస్థితి. ఇక ఒక అడుగు ముందుకేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క హైకోర్టు ఇచ్చినటువంటి స్టేను నిలిపివేయాలని చెప్పేసి సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించినటువంటి పరిస్థితి. ఇక సుప్రీంకోర్టును ఆశ్రయించినటువంటి నేపథ్యంలో అసలు ఈ జీవోకు సంబంధించి జూలై 19న జీవో నెంబర్ 33ను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దానికి సంబంధించినటువంటి పిటిషన్ను 135 మంది విద్యార్థులు పిటిషన్ను హైకోర్టులో వేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి తీర్పును సెప్టెంబర్ 5వ తేదీన తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఇవ్వడం అయితే జరిగింది. వెంటనే సుప్రీంకోర్టులో కూడా దీనికి సంబంధించినటువంటి సవాల్ను అయితే వేసినటువంటి పరిస్థితి. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అయినటువంటి అభిషేక్ మను సంఘవి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు అయితే వినిపించడం జరిగింది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభిషేక్ మను సంఘవి వాదనలు వినిపిస్తే ఇక ఎవరైతే 135 మంది విద్యార్థులు వేసినటువంటి వారు ఉన్నారో ఆ వారి యొక్క పిటిషన్ తరఫున సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది మురళీధర్ దానికి సంబంధించినటువంటి వాదనలు వినిపించడం జరిగింది. ఇక అభిషేక్ మను సంఘవి ప్రధానంగా అంటే వివిధ రాష్ట్రాలు ఎలా ఫాలో అవుతున్నాయి, గైడ్ లైన్స్ ఎలా ఉన్నాయి, వాటిని పూర్తి స్థాయిలో సుప్రీంకోర్టు ముందర పెట్టడం జరిగింది. దానిలో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో నీట్ రాయాలన్నా, తెలంగాణ రాష్ట్ర ఇక్కడ ఉన్నటువంటి సభ్యునిగా తను ఉండాలన్నా ఖచ్చితంగా 9వ తరగతి నుంచి 4 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రంలో చదువుకొని ఉండాలి. లేదంటే నీట్ పరీక్షకు ముందు 4 ఏళ్ల ముందు కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏదో ఒక పౌరసత్వానికి సంబంధించినటువంటి విషయంలో కూడా ధృవీకరణ పత్రం ఉండాలి. ఇవి 2 ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే పరీక్షకు అర్హత సాధిస్తారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి విద్యార్థిగా వారికి వస్తుంది. లేదు అంటే నాన్ లోకల్ కింద పడడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి వాదనలను అభిషేక్ మను సంఘవి వాదించడం జరిగింది. దాన్ని సుప్రీంకోర్టు విచారణలోకి తీసుకొని పూర్తి స్థాయిలో వారికి సంబంధించినటువంటి విషయంలో పూర్తి
పూర్తి వాదనలు విన్నటువంటి సుప్రీంకోర్టు వీరి విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వానికి అనుకూలంగా ప్రభుత్వము మాట్లాడినటువంటి మాటలకు అనుకూలంగా జీవో నెంబర్ 33ను పునరుద్ధరించాలి అనేటువంటి మాటనైతే చెప్పడం జరిగింది. ఇక విద్యార్థుల తరపున వాదించినటువంటి న్యాయవాది మురళీధర్ ఏమేమి చెప్పారంటే నీట్ ఫలితాలు వచ్చే క్రమంలో జీవో నెంబర్ విడుదల చేయడం దారుణమని చెప్తూనే ఇక కనీసం 6 నెలల ముందు చెప్పి ఉంటే విద్యార్థులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకునేటువంటి వాళ్ళని, అంటే ఒకవేళ ఏపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఏది ఉంటే ఏపీలో లేదంటే ఇంకేదైనా తెలంగాణ రాష్ట్రంతో పాటుగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి లోకాలిటీలో పరీక్షలు రాసుకునేవారని చెప్పేసి మురళీధర్ అయితే చెప్పడం జరిగింది. కానీ నీట్కు సంబంధించినటువంటి గైడ్ లైన్స్ పూర్తిగా జీవో నెంబర్ 33ని ఒబే చేస్తూనే ఉండడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కీలకమైనటువంటి దశ. ఇక్కడ ముఖ్యంగా విద్యార్థులకు ఇప్పుడు కోర్టుకు ఎక్కిన విద్యార్థులు 135 మందిని కూడా వాళ్ళని కూడా 135 మందిని కూడా కౌన్సిలింగ్ లో తీసుకోమంటూ కూడా కౌన్సిలింగ్ కు అటెండ్ అవ్వడానికి ఛాన్స్ ఇచ్చారు. ఇది ఒక మంచి పరిణామం. వాళ్ళని కూడా ఉదార స్వభావంతో రమ్మని పిలుస్తున్నారు. అదలా పక్కన పెడితే ఇప్పుడు స్థానికత అంశం ఏదైతే 4 ఏళ్ళు ఉండాలంటూ ప్రభుత్వం కరాఖండిగా చెప్తున్న అంశానికి ఇక్కడ బలం చేకూరుతుంది, సుప్రీంకోర్టు సమర్థిస్తోంది. సో స్థానికంగా లోకల్ విద్యార్థులకు దీని ద్వారా పూర్తి స్థాయి న్యాయం జరిగినట్టే అనుకోవచ్చా? ఖచ్చితంగా. అంటే లోకల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇప్పుడు ఒక్కొక్క సీటు హాట్ కేక్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో వైద్య విద్య అనేది ఎంత మేరకు ముందుకు పోతుందని చెప్పుకోవడానికి, విద్యార్థులు ఎంత పోటీ పడుతున్నారని చెప్పుకోవడానికి మనకు కనబడుతున్నటువంటి కోచింగ్ సెంటర్లు అయినా కానివ్వండి, మనకు కనబడుతున్నటువంటి లాంగ్ టర్మ్ ట్రైనింగ్ సెంటర్లు అయినా కానివ్వండి, ఇవన్నీ కనబడుతూ ఉన్నాయి. అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి పిల్లలకు మాత్రం, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి వైద్య విద్య చదవాలనుకునేటువంటి వారికి మాత్రం ఇది ఒక ఉపయోగకరమైనటువంటి విషయమే. జీవో నెంబర్ 33 తెచ్చిందే స్థానికంగా ఉన్నటువంటి విద్యార్థులకు ఖచ్చితంగా ప్రయోజనం చేకూర్చాలి అనేటువంటి ఉద్దేశంతో తెచ్చినటువంటి జీవోగా మనం చెప్పుకుంటా ఉన్నాము. ఖచ్చితంగా 17,000 మంది విద్యార్థులకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఈ యొక్క జీవోకు సంబంధించినటువంటి అంశం అయితే పరిగణలోకి రానున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. దీంతో పాటుగా ఇక వారం రోజుల్లో ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ కూడా పూర్తవడానికి అవకాశం అయితే కనబడతా ఉంది. ఇక అక్టోబర్ చివరి వరకు కౌన్సిలింగ్ చేసుకోవచ్చు అని చెప్పేసి నెల కిందటనే మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక నీట్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి లీక్ సంబంధించినటువంటి విషయం కూడా తెలంగాణతో పాటుగా దేశవ్యాప్తంగా కూడా దానికి సంబంధించినటువంటి విషయంలో ప్రతిపక్ష పార్టీ అయినటువంటి ఇండు కూటమి పూర్తి స్థాయిలో పోరాటాలు చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాము. ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కాకుండా పూర్తిగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాలేజీలను ఒకవేళ పరిశీలించినట్టు ఉంటే ఎయిమ్స్, అలాగే ఈఎస్ఐ, అలాగే సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్, అలాగే రాష్ట్రాల్లోని ప్రభుత్వ కాలేజీల్లో పూర్తి స్థాయి 15 సీట్లను, అలాగే డీమ్డ్ వర్సిటీల్లోని సీట్లను ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ కూడా భర్తీ చేయడానికి, అంటే ఈ 15% రిజర్వేషన్లో మాత్రమే ఎవరైతే ఈ 135 మంది ఉన్నారో వారికి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ అయితే జరగనుంది. మిగిలినటువంటి 85% లోకాలిటీ ఉన్నటువంటి వాళ్ళకు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే అవకాశం అయితే కలగనున్నటువంటి పరిస్థితి. ఇక ఆల్ ఇండియా కోటాకు సంబంధించినటువంటి 2వ రౌండ్ కౌన్సిలింగ్ కూడా ఇప్పటికే పూర్తయినటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. ఇక అక్టోబర్ 15 నాటికి పూర్తి స్థాయిలో చివరి కౌన్సిలింగ్ను కూడా పూర్తి చేయడానికి ఇప్పటికే మెడికల్ కౌన్సిల్ ఏజెన్సీ అయితే పూర్తిగా ఒక ఆలోచన మాత్రం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయంలో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో జీవో నెంబర్ 33ను పునరుద్ధరించుకోవచ్చని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పడంతో అది ఖచ్చితంగా రేవంత్ సర్కార్కు, అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వైద్య విద్య చదవాలి అని చెప్పేసి ఆశిస్తున్నటువంటి వేలాది మంది విద్యార్థులకైతే ఊరట కల్పించేటువంటి అంశంగానే చూడొచ్చు. రామ్దాస్. రైట్, సార్, థ్యాంక్ యూ శ్రీనివాస్. మొత్తమైన సుప్రీం తీర్పుతో ఇటు ప్రభుత్వానికి భారీ విజయం దక్కినట్లయింది, అటు స్థానిక విద్యార్థులు వేలాది మంది ఒక్కసారిగా జీవో 30 ద్వారా చాలామంది విద్యార్థులు ప్రతిష్టాత్మక వైద్య కళాశాలల్లో లోకల్ కోటా కింద సీట్లు పొందే గొప్ప అవకాశం అయితే దొరికింది. మొత్తం మీద జీవో 33 సంబంధించి దాదాపు కోర్టుకెక్కిన 135 మంది విద్యార్థులను కూడా తిరిగి కౌన్సిలింగ్లో పాల్గొనేలా అవకాశం అయితే కల్పిస్తోంది ప్రభుత్వం. ఓవరాల్గా హైకోర్టు ఇచ్చిన తీర్పుకు సంబంధించి సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరపున గట్టిగా వాదించారు లాయర్లు. మొత్తం మీద ప్రభుత్వమే నెగ్గినట్లయింది ఈ విషయంలో. సో స్థానికత అంశానికి సంబంధించి మెడికల్ కళాశాలలో ప్రవేశానికి సంబంధించి ప్రభుత్వం జీవో 33ని మళ్ళీ ఇంప్లిమెంట్ చేయబోతుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.